హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంట్రీడు సంక్రాంతి అవుతున్నా కూడా వీడియో పెట్టలేదు అనుకుంటున్నారా? చాలా బిజీ షెడ్యూల్ ఫ్రెండ్స్. అంత బిజీ షెడ్యూల్లో వీడియో పెట్టడం చాలా కష్టం, అందుకే వీడియో పెట్టలేకపోయాను. అయినా కూడా ఎంత బిజీగా ఉన్నా మీకోసం ఒక వీడియో రెడీ చేశాను అనమాట. సో వీడియో ఏంటనేది మీకు చూసిన అర్థం అవుద్ది. అండ్ తమిళ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. మన వైజాగ్లో కనుమ పండుగ రోజు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూడబోతున్నారు. అండ్ బీచ్ రోడ్ ఎలా ఉంటుందో చూడబోతున్నారు. అలానే ఇంకా చాలా ఉన్నాయి వీడియోలో, లోపలికి వెళ్ళి తెలుస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు మన విశాలాక్షి నగర్, సాగర్ నగర్ ఉంది కదా, రెండింటికి మధ్యలో ఒక బీచ్ వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి ఇస్కాన్ టెంపుల్ కనబడుతుంది. ఇంకా అక్కడక్కడ మనకి చేమల మనుషులు కనబడుతున్నారు చూసారా, వాళ్ళందరూ కూడా గాలిపాటలు ఎగరేస్తున్నారు. చూడటానికి వ్యూ అయితే చాలా బాగుంది, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి మనం ఆర్కే బీచ్ దాకా వెళ్దామని చెప్పేసి అనుకున్నాం, కానీ ఆర్కే బీచ్ దాకా వెళ్తాము లేదనేదే క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకో మీరు వ్లాగ్ని పూర్తిగా చూస్తే మీకే తెలుస్తుంది. ఇంకొన్ని వ్యూస్ని చూసి ఇక్కడ నుంచి మనమైతే బయలుదేరదాం బీచ్ రోడ్కి. సో ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళైతే సముద్రంలో ఈదేస్తున్నారు పడవతోటి. మామూలుగా లేదు, వ్యూ అయితే అదిరింది కదా, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇంకా చాలా వ్యూస్ ఉన్నాయి ఇలాంటివి, అవన్నీ కూడా చూద్దాం. సో మనకి చుట్టూ బీచ్, మధ్యలో చిన్న పడవ. ఇంకా ఇక్కడైతే చాలామంది గాలిపటాన్ని గాలి ఎగరేస్తున్నారు. సో గాలిపటాలు అయితే మనకి సరిగ్గా కనిపించట్లేదు, ఎందుకంటే అవి చాలా చిన్నగా ఉంటాయి కదా, సో ఉండవని మనకు కనిపించట్లేదు. కానీ మనం ఆర్కే బీచ్కి వెళ్ళామంటే మనకి అన్ని గాలిపటాలు కనిపిస్తాయి. సో మనం ఆర్కే బీచ్కి అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, వెళ్ళి మన గాలిపటాలను చూడాల్సిందే. ఇంకా ఇక్కడ నుంచి మనం చూస్తుంటే ఆ వ్యూ అయితే అద్భుతంగా ఉంది. ఇంకా అదంతా కూడా మనకి ఒక చిన్న రాక్లా ఉంది సముద్రంలోకి. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి షిప్ అయితే కనబడుతుంది, తెన్నేటి పార్క్. అదే మనకి రెస్టారెంట్ చేస్తా అని చెప్పారు కదా, ఆ షిప్ ఇది. ఇంకా మనకి చూసుకోవచ్చు, సన్ కూడా కనబడతాడు. సన్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తాడు, మీకు చూపిస్తా చూడండి. అదిగోండి సన్ అయితే, అది కైలాసగిరి కొండ, చాలా బాగుంది కదా. నేను అసలు మీకు చెప్పడమే మర్చిపోయాను ఈ విషయాన్ని. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతి మనని అందరూ చాలా సంతోషంగా జరుపుకోవాలనుకుంటున్నాను. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారనేది కామెంట్లో పెట్టండి, అందరికి తెలుస్తుంది. మీ అందరికీ రోజుకి ఒక కొత్త వ్లాగ్ పెట్టి కొత్త డెవలప్మెంట్తో విష్ చేద్దాం అనుకున్నాను, కానీ అంత టైం లేకపోవడం వల్ల వ్లాగ్ రాలేదు, విష్ చేయలేకపోయాను. అందుకే ఈ వీడియో చేసి మీకైతే విష్ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఎంత బిజీ అయినా కూడా ఈ వ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయ్యే నేనైతే వచ్చాను. సో వచ్చి ఈ వ్లాగ్ చేసి మీకైతే విష్ చేస్తున్నాను. అలాగే కనుమ రోజు బీచ్ రోడ్ ఎలా ఉంది, ఇంకా గాలిపటాలను ఎలా ఎగరేస్తున్నారు చూపిద్దాం ఫిక్స్ అయ్యాను అనమాట. మనకి బీచ్ రోడ్ పక్కనే గాలిపటాలు అయితే అమ్మేస్తున్నారు. సో గాలిపటాలను కొనుక్కొని అలా బీచ్లోకి వెళ్ళి అలా ఎగరేయటమే. ఇక్కడ కాదు, మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి బాగా గాలిపటాలు కనిపిస్తాయి. సో మనమైతే తెన్నేటి పార్క్ దగ్గరికి వచ్చాం. తెన్నేటి పార్క్ దగ్గర అయితే మనకి 2 గాలిపటాలు కనిపించాయి. 2 కాదు, చాలా గాలిపటాలు ఉన్నాయి, కానీ మనకి బాగా కనిపించినాయి 2. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా గాలిపటాలు కిందకి ఎగరేస్తున్నారు, ఇంకా కొంతమంది పైకి ఎగరేస్తున్నారు. చాలామంది జనాలు ఉన్నారు చూసారా. ఇంకా అక్కడైతే జనాలు ఎక్కుతూ ఉన్నారు. తర్వాత ఆ లెఫ్ట్లో షిప్ అయితే మనకి క్లోజ్ అయ్యి ఉంది, ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇంకా చూసుకోవచ్చు, ఇక్కడ గాలిపటం అలా ఎగురుకుంటూ వస్తుంది. అది గాలిపటం ఒక రద్దు అర్థం కాలేదు నాకైతే, అలా ఉంది ఆ గాలిపటం అయితే. ఇంకా మనం బీచ్ రోడ్ దగ్గరికి వెళ్తే, అదే మన ఆర్కే బీచ్ కదా, అక్కడికి వెళ్తే ఇంకా బాగుంటుంది, చాలా గాలిపటాలు కనబడతాయి. ఇక్కడైతే ఇంకో షిప్ వెళ్తుంది, ఈ షిప్ వ్యూ అయితే ఇంకా బాగుంది, అందుకే నేనైతే మీకు చూపిద్దామని చెప్పేసి దీని అయితే నేను రికార్డ్ చేశాను. అద్భుతంగా ఉంది కదా, మీకు ఎలా అనిపించినది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, వ్యూస్ కానివ్వండి, తర్వాత గాలిపటాలు కానివ్వండి, బీచ్ రోడ్ ఎలా ఉందనేది అన్నీ వస్తాయి. సో మనం ఇంకా ముందుకు వెళ్తే అన్నీ తెలుసుకోవచ్చు. ఇంకా మనం చూడొచ్చు, అక్కడ చాలామంది జనాలు అయితే ఎక్కువగా ఉన్నారు అక్కడ. సో గాలిపటాలు కూడా ఆ విధంగా ఎగరేస్తున్నారు. సో మనమైతే అలా ముందుకొచ్చి విశాలాక్షి నగర్ జంక్షన్ ఉంటుంది, ఆ జంక్షన్ ద్వారా ఉన్నాం. కైలాసగిరి జంక్షన్ అంటారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, డిఫరెంట్గా కనబడుతుంది బొమ్మ అయితే, సర్కిల్. ఆ సర్కిల్ నుంచి మనం అలా ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్లో తెన్నేటి పార్క్ వస్తుంది. ఆ తెన్నేటి పార్క్ నుంచి ఇంకా ముందుకు వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామంటే ఎంవిపి డబుల్ రోడ్డు, తర్వాత మన వైఎస్ఆర్ సర్కిల్, దానికన్నా ముందు కురుపం సర్కిల్కి వెళ్తాం. సో చాలా ప్లేసెస్ ఉంటాయి, చాలా జంక్షన్స్ ఉంటాయి. అవేం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే నా బీచ్ రోడ్ లాగా ఉండి చాలా పెద్ద చూడండి, చాలా బాగుంటుంది. అందులో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనమాట.
ఇంకా మీరు చూసుకోవచ్చు ఇక్కడైతే గాలిపటాలని చాలా బాగా అమ్ముతున్నారు. 30 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 300 వరకు మనకి గాలిపటాలు అయితే సేల్కి ఉన్నాయి ఇక్కడ. సో ఇలా కొనుక్కొని అలా ఎగరేసటమే. చాలా బాగుంది. ఇక్కడ మనకి లెఫ్ట్లో తెన్నటి పార్క్, ఆ రైట్లో మనకి పార్కింగ్ ఉంటుంది. ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే మనకు ఒక బ్యూటిఫుల్ వ్యూ వస్తుంది. ఆ వ్యూ చూసారంటే చాలా చాలా బాగుంటుంది. ఆ వ్యూని మీరు మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో వ్యూ అయితే, బాగుంది కదా. ఇంకా మనం దిగిన తర్వాత మనకైతే గాలిపటాలు కనిపిస్తున్నాయి అక్కడ సేల్కి. సో మనం అక్కడే అడిగాం గాలిపటాలు ఎంత అని చెప్పేసి ఆ అమౌంట్ చెప్పారనమాట. సో మనమైతే ఆ కైలాసగిరి డౌన్ దిగుతున్నాం. టువర్డ్స్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే బీచ్ రోడ్కి వెళ్తున్నాం. అంటే మన ఆర్కే బీచ్ రోడ్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి అక్కడ గాలిపటాలు ఎగరేస్తున్నారో చూసేపోతున్నాం. ఆ డౌన్ దిగి అలా ముందుకు రాగానే మనకైతే మంచి గ్రీనరీ కనిపిస్తుంది. ఈ గ్రీనరీ ఎందుకు రికార్డ్ చేశా అంటే మన సబ్స్క్రైబర్లో చాలామంది గ్రీనరీని ఇష్టపడతారు, వాళ్ళ కోసమే ఇది రికార్డ్ చేశాను. ఇక్కడ మనం చూసుకుంటే మనకి లుంబిని పార్క్ ఉంటుంది. ఇది రీసెంట్గా డెవలప్ చేశారు. నా ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా చూపించాను, కానీ లోపల ఎలా ఉంటుందని చూపించలేదు. తొందరలోనే మీకు ఆ లుంబిని పార్క్ లోపల ఎలా ఉంటుందో చూపించిపోతున్నాను. ఇంకా మనం బీచ్ రోడ్కి అయితే వచ్చాము, అంటే సిరిపురం సర్కిల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇందాక మీకు చెప్పే కదా వెళ్తామో అనేది క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి, ఎందుకంటే ఇంత ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి నేను వెళ్తామో లేదనేది కన్ఫ్యూజన్ చెప్పాను. సో ఫుల్ ట్రాఫిక్ ఉంది, అయినా కూడా మేమైతే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. మేము ఒక 30 to 40 స్పీడ్లో వెళ్తున్నాం. కానీ ఏంటంటే మేము స్పీడ్గా వెళ్తున్నట్టు మీకు అనిపిస్తుంది. ఎందుకు అంటే నేను ఈ వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, లేకపోతే మరీ పెద్ద వ్లాగ్ అయిపోతుంది అందుకే. ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు సన్ కనిపిస్తాడు, ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఒక ఏనుగు ఉంది. ఏనుగమ్మ ఏనుగు అన్న చిన్న రాయంలో ఉంటుంది కదా, అది గుర్తొచ్చింది చూడగానే. చూసారు కదా చాలా బాగుంది, అది రియల్ ఏనుగులో ఉంది అదైతే చూడడానికి. ఇంకా ఇలా ముందు తిరిగితే మనకు ఒక బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది. ఆ వ్యూలో ఏంటంటే మనకి గ్రద్దలు ఉంటాయి, గ్రద్దలతో పాటు గాలిపటాలు కూడా ఉంటాయి. అవి మనం గ్రద్దలు అనుకుంటాం, కానీ గ్రద్దలు అయితే కాదు, అవి గాలిపటాలు. సో వ్యూ చూడండి, సన్ అయితే చాలా బాగుంది కదా. అలా సన్సెట్ అవుద్ది. సన్సెట్ అనేది చూస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి నేను తెన్నటి పార్క్ నుంచి రికార్డ్ చేశాను. తర్వాత మన ఉడా పార్క్ ఉంది కదా, ఉడా పార్క్ నుంచి రికార్డ్ చేశాను. అవి మీరు చూడాలనుకుంటే నా షార్ట్ వీడియోలో ఉంటాయి, చూడండి. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకి ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్లో బీచ్ రోడ్కి అయితే మనం ఎలా చూసినా వెళ్ళాం, చాలా టైం పడుతుంది, లైట్ ఫెయిల్ అయిపోద్ది. సో మీకు ఎక్కువగా ఏం చూపించలేని చెప్పేసి ఈ పక్కనే ఆగుదాన్ని ఫిక్స్ అయ్యాను. సో నేను వెహికల్ని పక్కన పెట్టి అలా బీచ్లోకి వెళ్ళి బీచ్లోంచి గాలిపటాలని చూద్దాం అనుకుంటున్నాను, అలాగే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా చాలా గాలిపటాలు ఎగురుతున్నాయి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చాలా డేంజరస్ థింగ్ అది ఏంటి అంటే వీళ్ళు గాలిపట ఎగరేసినప్పుడు అవి రోడ్డు మీదకి వస్తున్నాయి కదా, ఆ తాడు రోడ్డుకి అడ్డంగా ఉంటుంది. రోడ్డుకి అడ్డంగా ఉండడం వల్ల వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సో అది నేను కూడా ఫేస్ చేశాను, అందుకే నేను మీకు చెప్తున్నాను అనమాట. సో మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం చూసుకుని వెళ్ళండి. ఓవర్ స్పీడ్లో వెళ్తే మాత్రం పడిపోయే ఛాన్స్ ఉంటాయి. ఇంకా మనం బైక్ పార్క్ చేసి అలా లోపలికి వెళ్ళడమే. ఈ పక్కన కొబ్బరి చెట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెడితే మనకి మంచి వ్యూస్ వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం వెళ్ళి ఎలా వస్తాయి వ్యూస్. బైక్ని పార్క్ చేసి అలా బీచ్లోకి వచ్చాను. బీచ్లో రాగానే గాలిపటాలు కనిపిస్తున్నాయి. గాలిపటాల కన్నా ఇంకొక పెద్ద గాలిపటం కనిపించింది. ఆ గాలిపటం ఏంటంటే విమానం. చాలా బాగుంది కదా. ఈ గాలిపటాల మధ్యలో విమానం చిన్న టాయ్లా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది, నాకు నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి గాలిపటాలు చాలా చాలా ఉన్నాయి, అన్నిటినీ చూద్దాం. ఆర్కే బీచ్కి వెళ్తే ఇంకా బాగున్నాను, కానీ అక్కడికి వెళ్ళలేకపోయాం ఎందుకంటే అది చాలా దూరం, ప్లస్ చాలా ట్రాఫిక్ ఉంది. ఆ ట్రాఫిక్లో వెళ్తే లైట్ ఫెయిల్ ఖచ్చితంగా అవుతుంది. అందుకే మనం అక్కడి దాకా వెళ్ళకుండా ఇక్కడున్న గాలిపటాలను చూస్తున్నాం. అయినా కూడా మనం అక్కడున్న గాలిపటాలను కూడా చూడొచ్చు.
అది ఎలా అంటే మీకు చూపిస్తా చూడండి. మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ నుంచి టువర్డ్స్ మన ఆర్కే బీచ్ వైపు చూసామనుకోండి, మనకి అక్కడ ఎన్ని గాలిపటాలు ఎగురుతున్నాయో కనబడతాయి. సో మీరు చూసుకోవచ్చు, చిన్న చిన్న బొమ్మలు కనబడుతున్నాయి, అవన్నీ కూడా గాలిపటాలే. గాలి ఎగరేస్తున్నారు, చాలా బాగుంది కదా. గాలిపటాన్ని గాలిని ఎగరేస్తారు. మనం కొత్తగా ఉంటుందని చెప్పాం, కొత్తగా ఉందో లేదో కామెంట్ చేయండి. ఇంకా చూసుకోవచ్చు, మన ముందైతే 5, 6, 7 చాలా ఉన్నాయి అసలు గాలిపటాలు, లెక్కలేవు. చాలా ఎగరేస్తున్నారు అలాగా. ఇదో గాలిపటం పక్షిలా ఉంది, చూడడానికి అయితే పక్షి కానీ గాలిపటం. సో చూసారా, దగ్గర ఒక 10-12 గాలిపటాలు ఉన్నాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా గాల్లో ఎగరేస్తూ గేమ్స్ ఆడుతున్నారు. కొన్ని అయితే తెంపేస్తున్నారు, తెంపేసిన గాలిపటాన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నారు. సో గాలిపటాన్ని పట్టుకుని వెళ్ళిపోయి ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకి సన్ ఎర్రగా కనిపిస్తున్నాడు, చాలా బాగుంది వ్యూ అయితే. ఆ కొబ్బరి చెట్ల చాటున సన్ అయితే చాలా ఎర్రగా కనిపిస్తున్నాడు. అక్కడక్కడ మనకి చిన్న చిన్న చుక్కలా కనబడుతున్నాయి గాలిపటాలు. ఆ గాలిపటాలు అన్నీ ఈ ఒక్కరోజు కనిపిస్తాయి, ఎందుకంటే ఈరోజు కనుమ పండుగ కాబట్టి అందరూ కనుమ పండుగని సంతోషంగా జరుపుకుంటున్నారు. చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది, అందుకే ఒక షార్ట్ తీశాను. ఆ షార్ట్ తీస్తున్నప్పుడు ఒక ప్లేన్ అయితే వెళ్తుంది, ఆ ప్లేన్ కూడా కవర్ చేశాను. చూసారు కదా, ప్లేన్ అలా వెళ్ళి ల్యాండ్ అవుతుంది. ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫైనలీ ఒక చిన్న బీచ్ వ్యూ అనమాట, కెరటాలు అలా రావటం చాలా బాగుంది కదా. ఇంకా మీరు చూసుకోవచ్చు, ట్రాఫిక్ అనేది యథావిధిగా అలానే ఉంది. ఇంకా మనం చూస్తే మన లవ్ వైజాగ్ ఉంది కదా, లవ్ వైజాగ్ అయితే జనాలు చాలామంది వచ్చారు, ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఖాళీ లేదు, మొత్తం జనాలే. వైజాగ్లో ఉండే ప్రతి ఒక్కరు బీచ్ రోడ్లో ఉన్నారంటే మీరు నమ్మరు, అలా ఉన్నారు. ఇంకా చాలా ఊర్ల నుంచి కూడా వచ్చారు. ఫ్రెండ్స్, వీడియోని చూద్దాం చూసినాక చాలా థ్యాంక్స్. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, అందరికీ హ్యాపీ సంక్రాంతి. హైవే చెప్తున్నాను అనుకోకండి, ఈరోజు లాస్ట్ డే కదా, అందుకే చెప్తున్నాను అనమాట. పెద్ద వీడియో ఏం చేయలేదు, భోగి వీడియో తప్ప, ఎందుకంటే మనకి అంత ఖాళీ లేదు. అండ్ మండే కూడా ఆఫీస్ ఉందన్నమాట. అంత బిజీ షెడ్యూల్ కూడా బ్లాగ్ చేస్తున్నాను. అండ్ ఈ బ్లాగ్ ఎలా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ మీరు ఈ పండుగ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ బాయ్ బాయ్, అండ్ హ్యాపీ సంక్రాంతి, అండ్ బాయ్ బాయ్.